టికెట్లు అమ్ముడుపోయి ఒక్కొక్క టికెట్ ఎంతంత రేట్లు 5,00,000 అంటున్నారు, 4,00,000 అంటున్నారు. ఇలాగా టికెట్ రేట్ల పెంపు గురించి ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ కూడా ప్రీమియర్స్‌కి అనుమతి దొరికింది అనేది వినిపిస్తున్న మాట. హ్మ్. టికెట్ రూ. 1000 జీఎస్టీలు అన్నీ కలిపేసి హ్మ్. అని చెప్తున్నారు. అంటే బ్లాక్ మార్కెటింగ్‌కి కూడా జీఎస్టీ వేస్తున్నారు. అంటే బ్లాక్ టికెట్లు అనే పద్ధతి మనకు మొదటి నుంచి ఉంది. ఉంది. ఈ బ్లాక్ టికెట్లకు కూడా ప్రభుత్వం పన్నులు వసూలు చేయటం అనేది ఒక విచిత్రమైనటువంటి హ్మ్. పరిస్థితి ఇప్పుడు. అయితే ఈ రూ. 1000, రూ. 2,000 టికెట్లు చేయటం ద్వారా ఎవరిని కోసుకు తింటున్నారు అనేది సమస్య. అభిమానుల్ని కోసుకు తినటానికి ప్రోగ్రామ్ ఇది. హ్మ్. అది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా సేవకుడిగా తన్ని తాను చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, ఆయన చేయటం సబబా కాదా? ఆల్రెడీ ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. హ్మ్. ఈ ఈ అంశం మీద అంటే ఆయన హరిహర వీరమల్లు టైంలో తెలంగాణలోను అలాగే ఆంధ్రాలోను ప్రీమియర్స్ వేశారు. హ్మ్. అవును. టికెట్లు 700 వరకు అమ్ముడైనాయి. ఆ సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఆయన అని కోర్టుకు వెళ్ళారు. హ్మ్. వెళ్ళిన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు వెళ్ళారు. ఆయన పొలిటికల్ లైన్లో ఉన్నారు, వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంగా కోర్టు పవన్ కళ్యాణ్కి అనుకూలమైనటువంటి తీర్పే వచ్చింది. హ్మ్.